కాఫీ టీ ఇచ్చి ఏదైనా ఉంటే బటర్ మిల్క్ కానీ లేకుంటే ఏదైనా డ్రింక్స్. ఓకే, మా అందరికీ నమస్కారాలు. అందరికి మళ్ళా మీ అందరికీ హ్యాపీ ఉగాది, హ్యాపీ తెలుగు న్యూ ఇయర్. ఈవెన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అవుట్ సైడర్స్, ఫర్ యూ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్, దట్ ఈస్ తెలుగు న్యూ ఇయర్. బాగా ఎలక్షన్లో బిజీగా ఉన్నాం, అయినా కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ పిలిచాం. తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్సైట్ టీడీపీ తరపున ఆంధ్ర.com అనే పేరుతో విరాళాల కోసం, ఆన్లైన్ పేమెంట్ కోసం ఈరోజు రిక్వెస్ట్ చేయడానికి, అప్పీల్ చేయడానికి పిలిచాను. తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఉండే పార్టీ. 42 సంవత్సరాలు అనుభవం ఉండే పార్టీ. అనునిత్యం నూతనమైన ఆలోచనలతో ప్రజల జీవితాలను మార్చడానికి పనిచేశాం. దానివల్ల ఫలితాలు కూడా రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాల వల్ల దేశానికి కూడా ఎప్పటికప్పుడు ఒక స్ఫూర్తినిచ్చాం. అదేవిధంగా రాజకీయాల్లో ధనవంతులు లేకుంటే ల్యాండ్ లార్డ్స్ ఇలాంటి వాళ్ళు కాదు, విద్యావంతులు రావాలి, నీతిమంతులు రావాలి, సామాజిక న్యాయం జరగాలి, గ్రాస్ రూట్ నుంచి నాయకత్వం రావాలి అనే ఉద్దేశంతో ముందు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 82లోనే పెద్ద ఎత్తున ఎత్తికెత్తికి సామాజిక న్యాయం చేశాం, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేశాం. అదే సమయంలో రాజకీయ చరిత్ర లేనటువంటి వ్యక్తుల్ని, చదువుకున్న వ్యక్తుల్ని ఆ రోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేశాం. ఎప్పటికప్పుడు ఒకటే ఆలోచించాం, విలువల్ని కాపాడుకుంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలంటే రాజకీయ నాయకులు కూడా వాల్యూ బేస్డ్గా ఉండే వ్యక్తులు కావాలనుకున్నాం. అది ఎప్పటికప్పుడు సాధిస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్నేళ్ళైనా కూడా పార్టీ, చాలా జిల్లాల్లో మా పార్టీ ఆఫీస్ లేదు. మేము ఒకటే ఆలోచించేవాళ్ళం, ప్రజలిచ్చిన రాజకీయాన్ని తిరిగి వాళ్ళకే ఉపయోగించాలి, అంతేగాని మన ఆఫీసులు కట్టుకోవడం దీని మీద శ్రద్ధ కాకుండా పబ్లిక్ని ఎంఫోర్స్ చేయడం కోసమే ముందుకు పోయాం. అందుకే ఎక్కడ తెలుగుదేశం పార్టీ ల్యాండ్స్ తీసేసుకోవడం, ప్యాలెస్లు కట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయలేదు. మా నేతలు ఎప్పుడు కూడా ప్రజలంటే భయం, కన్సర్న్, ఇంకొక పక్క ప్రజలంటే కమిట్మెంట్తో పనిచేశారు. ఇప్పుడు కూడా అదే దీక్షతో ముందుకు పోతున్నారు. ఈరోజు నా ఉద్దేశం, తెలుగు జాతిలో తెలుగుదేశం పార్టీ ఒక భాగం. మనం అందరం ఎప్పుడైనా ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు అనుకుంటే, తెలుగు జాతి తెలుగుదేశం రాకమునుపు, పూర్వం తర్వాత అనే రెఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు తెలుగు జాతికి ఉనికి ఉండేది కాదు, మదరాసి అని పిలిచేవాడు. అక్కడి నుంచి ప్రారంభించిన పార్టీ ఇది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన పార్టీ. ఆత్మవిశ్వాసంతో పోతే ఏదైనా సాధించగలుగుతాం చేసిన పార్టీ. అందుకనే ఈరోజు చూస్తే ఇండియా నుంచి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో ప్రపంచం నలుమూలలకు వెళ్ళగలిగారు. ఇండియన్స్ వెళ్ళారు, అగ్రభాగం తెలుగు వాళ్ళు ఉన్నారు, అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నారు. ఎప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే, పబ్లిక్ పాలసీల ద్వారా ప్రజా జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల బోత్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ ప్రైవేట్
కార్పొరేట్ గవర్నెన్స్ను డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు